హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు ఫిషర్ మ్యాన్. మీ వెంకీ. ఈ రోజు మనకైతే ఈ టోనా ఫిష్ బిర్యానీ అయితే మాకు రెడీ అవబోతుంది. ఎందుకంటే ఈ రోజు మాకు టోనా ఫిష్ బిర్యానీ బాగా స్పెషల్ అన్నమాట. ఈ రోజు అదే కాకుండా మాకు పెద్ద పెద్ద ముక్కలు అయితే కోసేసారు కటింగ్ మాస్టర్. ఈ కటింగ్ మొత్తం రెడీగా పెట్టుకున్నాడు, టమాటాలు ఎరగడ్లు అని. చూసేయండి మా టోనా ఫిష్ బిర్యానీ ఎలా ఉంటది, ఎంత టేస్టీగా ఉంటది. ఫుల్ వీడియో చూసేయండి. ఎంత బాగా నచ్చితే కానీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మసాలా బిర్యానీ అయితే సగం పని అయితే అయిపోయింది, ఒక సగం అయితే ఉడికితే అయిపోయింది. ఈ ముక్కలు అయితే కానీ మాకు షార్వాకి అయితే పెట్టుకున్నాయి. గుడ్లు కూడా మాకు స్పెషల్ అనమాట. ఎందుకంటే ఈ బిర్యానీ కూడా టోనా ఫిష్ బిర్యానీ ఎప్పుడో 20 రోజులు ఒకసారి చేస్తాం. మీరు అనుకోవచ్చు వీళ్ళు ఎంత స్పెషల్ గా చేసుకుంటున్నారు గుడ్లు ఇలా టోనా ఫిష్ అని. అంతే అండి, మీకు ఎప్పుడో ఒకసారి కదా, మీరైతే డైలీ తింటారు. మాకైతే 20 రోజులు ఒకసారి తింటాము. మాకైతే ఈ రోజు చేస్తామంటే మాకైతే చాలా ఆనందం ఉంది. ఎలా అయితే చేస్తామో చూసేయండి, ఫుల్ వీడియో చూసేయండి. స్మెల్ కదా. ఈ ముక్కలు కూడా మేము షారో వరకు పెట్టుకున్నాం. ఈ టోనా ఫిష్లన్నీ మీ బిర్యానీ లేపి సగం వేసేసాం. ఎందుకంటే మేము కోసింది కనీసం ఒక 15 కిలోలు 10 కిలోలు ఉంటుంది. మాకైతే 5 కిలోలు సరిపోద్ది ఈ బిర్యానీకి. ఇంకా 5 కిలోలు అయితే మేము షారో వరకు అయితే పెట్టుకున్నాం. ఈ షారో ఎలా చేస్తామో ఫుల్ వీడియో చూసేయండి. మంచిగా నక్క కొడకాడు మరి ఏంటమ్మా సార్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా గుడ్డు అయితే ఉడకబెట్టేసి ఇంకా తినేయడమే పని. ఇంకో పెరుగు పులుసు కూడా చేస్తున్నాడు. అదే ఒకటి మర్చిపోయాము. పెరుగు పులుసు బాగా ఫేమస్ అనమాట. మా తమ్ముడు అయితే బాగా ఫేమస్, బాగా కలుపుతాడు. ఎందుకంటే ఉప్పు ఎంత వేస్తాడు, బాగా టేస్టీగా చేస్తాడు అనమాట ఈ తమ్ముడు. ఈ టేస్ట్ చెప్పలేము కానీ తింటే ఉండుద్ది సామిరంగా. ఇప్పుడు కూడా తీసుకెళ్ళిపోద్ది అలా చేస్తాడు. ఎందుకంటే దీన్ని చేయడానికి బాగా ఫేమస్ అనమాట ఈ తమ్ముడు.
எவ்வளோ தள்ளியில் வருதா இன்னும் புரியல காசா ஆயிடுறா என்ன சொல்லி காணாது எத்தனை ஆயிடு ஆயிடு கொஞ்சம் பாட்டில் பார்த்துக்கலாம் ஏடா ஏடா ஆயிடு ஏய் ఇక నేనైతే ఆగలేకపోయాను, ఎందుకంటే బాగా ఆకలి వేస్తుంది. నాకైతే భలే ఆకలి వేస్తుంది. కానీ నైట్ 10 గంటలు లేచి అన్నం ఏం తినకుండా బాగా పనిచేసిన వాళ్ళ భలే ఆకలి వేసింది. బిర్యానీ అయితే ఒక పట్టాల్సిందే. మీరు ఫుల్ వీడియో చూసేయండి, ఎలా ఎంత టేస్ట్ ఉంటే ఎలా ఎంత బాగుంటుందో చూసేయండి. ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు ఎందు దింపు ఎప్పుడు ఉన్నారా కెమెరా అంతే. చేపలు చూడండి, ఫిష్ బిర్యానీ ఇది టోనా ఫిష్ బిర్యానీ. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా ఎంత వేసుకున్నాను, చాలా తక్కువ వేసుకున్నాను. అంటే చేపలు దొరకలేదు అని బాగా తక్కువ తింటున్నాం మేమంతా. చూడండి మా బోట్లో చేప ఇలా ఉందా, నిదానం ఉండదు. అక్కడ కాంప్లెక్స్ నిదానంగా ఉండదు, ఇంకా ఉండదు. చంపేసింది. ఓ వినింగ్ పోతారు. చారు ఇది కూడా చేపలు చారు. టోనా ఫిష్ టోనా ఫిష్ కూడా వెళ్తాడా కాబట్టి కూడా వెళ్తాడు. అవునండి, ఇందాక ఇప్పుడు మాటల్లో పడిపోయి మా డ్రైవర్ గురించి మర్చిపోయాడు చెప్పడానికి. మా డ్రైవర్ అయితే వచ్చేసాడు, బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాడు. బాగా స్టీరింగ్ తిప్పి ఈ బిర్యానీ బాగా ఆకలి మీద ఉన్నాడు, బాగా వేసుకున్నాడు. చూడండి, ఈ బిర్యానీ కూడా బాగా టేస్ట్ ఉంటుంది. ఈ చేపల కూర బిర్యానీ అయితే మీరు తింటుంటారో తినరు, కానీ మాకైతే బాగా టేస్ట్ ఉంటుంది ఈ చేప. ఇంకా మా వాళ్ళు కూడా బాగా రెడీ అయిపోయారు తినడానికి. ఈ చేప బిర్యానీ కూడా దబదబ వేసుకుంటున్నారు, ఎందుకంటే బాగా చెప్పాను కదా బాగా ఆకలి మీద ఉన్నారని. అదే దబదబ వచ్చేసారి వేసుకోవడానికి, బాగా తింటుంటారు. చూడండి, ಅಲ್ಲಿ ಉಂಡೆಗೆ తింటున్నానండి. తినే టేస్ట్ ఉంది చూడండి, సూపర్ అదిరిపోయింది ఈ టేస్ట్. టోనా ఫిష్ బిర్యానీ ఏమంటే ఈ చేపల బిర్యానీ అంటే బాగా టేస్ట్ అండి. మీరంతా తినుంటారు ఈ చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు అండి. ఈ టోనా ఫిష్ బిర్యానీ తినండి, టేస్ట్ చూడండి, మీరే అదిరిపోతారు. ఈ చేపల బిర్యానీ అంటే టేస్ట్ ఈ చేపే టేస్ట్ అనమాట, ఈ టోనా ఫిష్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా బిర్యానీ తినాలని ఉంటే మన వీడియో చూసేయండి. ఇదే కాదండి, టోనా ఫిష్ వేరే చేపలు కూడా తింటామండి బిర్యానీలు. ఈ రోజు ఈ టోనా ఫిష్ వచ్చిందని ఈ టోనా ఫిష్ ని కోసాము ఫ్రెష్ గా. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.